ఏమంటారు చెప్పండి? వెన్నెముక స్ట్రైట్ గా ఉంటే యోగులు అంటారు. ఇలా వంగిపోయి కూర్చుంటే ఏమంటారు చెప్పండి? రోగానికి కారణం ఏంటి చెప్పండి? ఎక్కడ ఉంది చెప్పండి? ఒకే ఒక మాట చెప్తాను. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో మానవునికి మాత్రమే తెలివితేటలు, మేధా సంపత్తి ఉండటానికి కారణం ఏంటి చెప్పండి? ఈ భూమి మీద మానవునికి మాత్రమే తెలివి, మేధా సంపత్తి, విచారణ, విజ్ఞత, వివేకము, విజ్ఞానము ఇవన్నీ ఉండటానికి కారణం ఏంటి చెప్పండి? ఒకే ఒకటి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండటమే. ఇది స్ట్రైట్ గా ఉండటం వల్లనే ఇవన్నీ వచ్చి ఉన్నాయి. కారణం ఏంటో చెప్తాను. మీరు అక్కడ చూసుకోండి, మూలాధార చక్రం, షట్చక్రాలు ఉన్నాయి కదా, మూలాధార చక్రం. ఆ చార్ట్ చూసుకోండి, తర్వాత ఏం చూసుకోవచ్చు. కింద మూలాధార చక్రం ఉంది కదా, ఆ మూలాధార చక్రంలో కింది భాగంలో ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవం ఎప్పుడైతే బ్రెయిన్ కి చేరుతూ ఉంటుందో కరెక్ట్ గా దాని వల్లనే మనకి మేధా సంపత్తి, తెలివి ఉంటుంది. ఎవరికైతే నిరంతరం ఇలా వంగిపోయి కూర్చుంటారో ఏం తగ్గిపోతూ ఉంటుంది చెప్పండి? తెలివి, మేధా సంపత్తి చాలా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే బిడ్డలు చైర్లో కూర్చొని చదవడం కంటే కింద కూర్చొని చదవడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మన పెద్దవాళ్ళం మన చిన్నప్పుడు ఎలా చదివాం తల్లి? అందరం కూడా మొత్తం కూడా ఎలా చదివాం? అవునా కాదు చెప్పండి? ఇవాళ బిడ్డలకి కింద కూర్చునే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాం. బస్సులో వెళ్తూ ఉంటే పైన కూర్చుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత సోఫా, స్కూల్కి వెళ్తే బెంచ్లు అంటూ ఉంటాయి. అవునా కాదు చెప్పండి? ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా బెంచ్. మరి ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఒకవేళ మీరు కింద కూర్చోగలరేమో, మీ బిడ్డలు కొన్ని రోజులు పోయిన తర్వాత కింద కూర్చోవాలంటే ఇద్దరు పోటీ పెట్టుకోండి, ఎవరు ఎక్కువసేపు కూర్చోగలుగుతారు? మనమే. అంటే అలవాటు తప్పిపోతే ఆరోగ్యం కోల్పోతూ ఉన్నాం. సుఖం అనేది ఏం చేస్తుంది చెప్పండి? కష్టం ద్వారా ఆరోగ్యం పెరుగుతూ ఉంది. సుఖం ద్వారా ఏమవుతుంది చెప్పండి? మనకి ఏం కావాలి? మళ్ళీ కష్టం కావాలి. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటాను చెప్పండి? భగవంతుడా, ఎప్పుడు ఇస్తావయ్యా నాకు సుఖాన్ని? ఎప్పుడు ఇస్తావు? ఈ కష్టాలన్నీ కూడా ఎప్పుడు పోతాయంటూ ఉంటారు. మన అందరికీ తెలిసిన విషయమే, కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం. ఇది నిరంతరం ఒక వలయాకారం లాగా జరిగిపోతూ ఉంటుంది. సుఖమే కావాలి అని కోరుకోవటం అజ్ఞానం, రెండింటిని సమానంగా తీసుకోవటమే విజ్ఞానం. అదే యోగం తల్లి. ఇటువంటి విషయాలు ఎన్నో కూడా ఈ వారం రోజుల కార్యక్రమంలో ఒకరోజు జీవితానికి సంబంధించిన తత్వసారం అనే ఒక గొప్ప సబ్జెక్ట్ వస్తుంది. ఆ రోజు మీ కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంత గొప్ప సబ్జెక్టు.